హాయ్ అందరికి. ఈరోజైతే నేను జున్ను చేశాను. అది కూడా ఇంట్లో జున్ను పాలు లేకుండా. చూసారా, జున్ను పాలు లేకుండానే జున్ను ఎంత బాగుందో, ఎంత రౌండ్గా స్మూత్గా. దీనికోసం అయితే నేను కామధేను మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఫస్ట్ జున్ను కోసం అయితే నేను 1/2 లీటర్ పాలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మనకి కావాల్సినంత బెల్లం పౌడర్ వేసుకున్నాను. స్వీట్నెస్కి సరిపోయేలాగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువనే వేసుకోవాలి, మామూలుగా కొంచెం తక్కువ వేసుకోవాలి. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కామధేను వారి మిల్క్ జున్ను పౌడర్. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి. ఈ జున్ను పౌడర్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత నేనైతే స్టీమింగ్ కోసం ఇడ్లీ కడాయి తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ కడాయిలు కొత్తగా వచ్చాయి కదా, చాలా బాగున్నాయి అసలు. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోండి. ఇడ్లీలు కూడా తొందరగా అవుతున్నాయి దీంట్లో. ఒక 10 మినిట్స్లో మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా మళ్ళీ ఒకసారి జున్ను పౌడర్ని మిక్స్ చేసి దాంట్లో 2 ఇలాచీ కూడా వేసుకున్నాను నేను, మనకి ఫ్లేవర్ కోసం. తర్వాత మనకి ఇడ్లీ కడాయిలో వాటర్ పెట్టి కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం 2 ఇలాచీలని మంచిగా దంచి ఇలా పాలలో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి జున్నులో కూడా ఫ్లేవర్ తెలుస్తుంది. తర్వాత దాన్ని ఆ జున్ను పాలని మనము జల్లెడ పట్టేయాలి, ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్స్ జున్నులో రాకుండా ఉంటాయి. అలా జల్లెడ పట్టేసిన తర్వాత మన వాటర్ బాయిల్ చేసుకున్న కడాయిలో ఒక స్టాండ్ పెట్టి, నా దగ్గర అయితే స్టాండ్ లేదు అందుకని నేను ఒక బాక్స్ మూతని బోర్లించి పెట్టాను దాంట్లో కడాయిలో. ఆ ప్లేట్ పైన మన పాలది జున్ను పాల గిన్నె పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మంచిగా బాయిల్ చేశాను. మంటను మాత్రం మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. సో ఒక 15 to 20 మినిట్స్ తర్వాత ఒక నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ మనం దాంట్లో జున్నులో అది పెట్టి నైఫ్ పెట్టి మనం చెక్ చేసుకుంటే చూడండి, ఇలా నైఫ్కి ఏం అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే మనకు రెడీ అయిపోయినట్టే. కొంచెం దీన్ని పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత